Welcome my dear students. Today's topic is Inter First Year New Syllabus Straight Lines Part 1 Theory. Next straight lines. Straight line ante first of all straight line ante this is the straight line and line segment ante straight line lo ఒక పార్ట్ ని దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాము. లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ దీన్ని రే, దీన్ని పాయింట్. ఆల్రెడీ మనము 10th క్లాస్లో చదువుకున్నవే. ఇది 2-dimensional కోఆర్డినేట్ జామెట్రీ. 2-dimensional కోఆర్డినేట్ జామెట్రీ అంటే 2 డైమెన్షనల్ అంటే ఏంది? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు పాయింట్స్ని మనం నోటేషన్ ఇస్తూ ఉంటాం. పాయింట్స్ నోటేషన్. సపోజు ఇది 1, ఇది 2 అనుకోండి. ఇది 1, ఇదేమో మైనస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది మైనస్ వై యాక్సిస్. ఇదంత వస్తుంది 1,1. అదే ఇక్కడ ఇటు సైడ్ వచ్చేస్తే సేమ్ 1 గెయిన్ అయితే ఎక్స్ యాక్సిస్ ఎంత 1 -1. ఇదంతా వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ కదా, -1 1. నెక్స్ట్ ఇదంతా వస్తుంది -1 -1. ఇవి 2-dimensional కోఆర్డినేట్ జామెట్రీ డిఫరెంట్ నోటేషన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ Px1 y1 Qx2 y2 ఈజ్ PQ. P పాయింట్ ఉంది, Q పాయింట్ ఉంది. x1 y1 ఇది x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఎంత? దీనికి మన ఫార్ములా ఉంది కదా, ఇప్పటి నుంచి చదువుకుంటున్నది 10th క్లాస్లో ఉంది. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం తీసుకుంటే x1 y1 ఎంత? ఇది x1 y1, ఇదేమో x2 y2. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎంత వస్తుంది? 3 - 6 ఎంత? -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఎంత? 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. √25 ఈజ్ ఈక్వల్ టు 5. The distance between these 2 points. Next, the coordinates of a point dividing the line segment joining x1 y1 x2 y2 internally. ఇప్పుడు x1 y1 x2 y2 ఇది m/n కదా. m/n నిష్పత్తిలో x1 y1 x2 y2. ఇప్పుడు మనకి పాయింట్ కావాలి. ఈ పాయింట్ ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఫార్ములా, దీన్ని మనము సెక్షన్ ఫార్ములా అంటాం కదా. అంటే mx2 + nx1 mx2 + nx1 m + n my2 + ny1 m + n. ఇది మనకు సెక్షన్ ఫార్ములా. m/n నిష్పత్తులు డివైడ్ చేస్తే a1, -3 b -3, 9 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 1:3 అంటే 1:3 రేషియోలో డివైడ్ చేస్తామని 1, 3 AB పాయింట్లు. అంటే సేమ్ ఈ ఫార్ములా ఉపయోగించి బి వాల్యూ ఎంత? -3, 9. ఏ వాల్యూ ఎంత? 1, 3. దీన్నేమో దీనిలో చేయాలి. అంటే 1 mx2 1 × -3 mn అనుకున్నాం అనుకోండి. n mx2 + nx1 mx2 + nx1 m + n 1 + 3. నెక్స్ట్ my2 + ny1 m + n ఏమొస్తుంది? -3 + 1/4 9 - 9/4 ఏమొస్తుంది? -2/4, 0 ఈజ్ ఈక్వల్ టు -1/2, 0. ఇది ఇంటర్నల్గా రేషియో. ఎక్స్టర్నల్ రేషియో అంటే మనకు జస్ట్ ఈ సింబల్లో ఎక్స్టర్నల్లీ. సపోజు ఎక్స్టర్నల్లీ రేషియోకి వచ్చేసి mx2 మైనస్ వస్తుంది. ఇక్కడ nx1 m - n my2 - ny1
m మైనస్ n మనకు వచ్చేది ఇది. నెక్స్ట్ ఇందాక సెక్షన్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు n అయితే ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. ఇందాక m x2 ప్లస్ n x1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n అయితే mx2 ప్లస్ mx1 బై m ప్లస్ m my2 ప్లస్ my1 బై m ప్లస్ m కదా. m అంతా క్యాన్సిల్ అయిపోద్ది, డినామినేటర్లో 2m అయిపోతుందిలే. అందుకు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ x1 y1 x2 y2 అండ్ x3 y3. ఇది 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 x3 ఇంటూ x2 ఇంటూ y3 మైనస్ y1 x3 ఇంటూ y1 మైనస్ y2. దీనికంటే ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1/2 ఇంటూ x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3. ఇది డిటర్మినెంట్ ఆఫ్ వస్తుంది అనమాట. డిటర్మినెంట్ ఆఫ్ వస్తుంది అంటే ఈ రెండు మల్టిప్లికేషను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏబిసిడి ఉందనుకోండి, డిటర్మినెంట్ వచ్చేసి ఏడి మైనస్ బీసీ వచ్చింది. ఏడి మైనస్ బీసీ. సేమ్ అదే నొటేషన్లో మనకు వర్టిసెస్ ఇచ్చారు కదా, 4 మైనస్ 3 4 మైనస్ ఆఫ్ మైనస్ 2 నెక్స్ట్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 3 4 మైనస్ 16. 1/2 ఇంటూ 4 మైనస్ 3 ఎంత 4 మైనస్ 3 1 4 మైనస్ ఆఫ్ మైనస్ 2 6 4 మైనస్ ఆఫ్ మైనస్ 3 ఎంత 7 4 మైనస్ ఆఫ్ 6 ఎంత మైనస్ 12. అంటే ఎంత వస్తుంది 1/2 ఇంటూ మైనస్ 12 7 42. ఇది మాడ్యులస్ మొత్తం. దీనికి మాడ్యులస్ 42. డిస్టెన్స్ ఎక్కడ ఏరియా ఇక్కడ నెగిటివ్ రాదు కదా. 42 ప్లస్ 52 ఎంత 42 ప్లస్ 12 వచ్చేసి 54/12. ఇది 27 వస్తుంది. 27 అనేది దీని యొక్క ఏరియా. 27 అనేది ఏరియా. నెక్స్ట్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి is 0 then 3 points ABC lie on the line or they are collinear. కొలీనియర్ అంటే ట్రయాంగిల్ ఎంతో కొంత సైజు లాగా ఉంటేనే కదా నీకు ఏరియా వచ్చేది. అన్ని పాయింట్స్ దీని మీద ఉంటే అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా రాదు. కాబట్టి పాయింట్స్ 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నట్టు. లైన్ మీద అంటే అవి కొలీనియర్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైము ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలంటే 1/2 ఇంటూ x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది. అంటే ఏమొస్తుంది ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఇది కండిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఇది. సపోజు ఈ 3 కొలీనియర్ అయితే ఏబిసి ఈ 3 పాయింట్లు కొలీనియర్ అయితే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ అంటే ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ రెండు కూడితే మొత్తం ఫైనల్ డిస్టెన్స్ అవ్వాలి. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏ లైన్. ఏ లైన్ ఈజ్ ఏ కోఆర్డినేట్ ప్లేన్ ఫార్మ్స్ 2 యాంగిల్స్ విత్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఆర్ సప్లిమెంటరీ. స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే మనం ఎప్పుడు కూడా విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాము. విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ థీటా 180. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత ఈ యాంగిల్ థీటా అది 180 మైనస్ థీటా డిగ్రీస్ కామా 180 మైనస్ థీటా డిగ్రీస్. ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ when coordinates of any 2 points on the line are given.
స్లోప్ ఆఫ్ ఎ లైన్. ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎన్ని 2 పాయింట్స్ ఇచ్చారు కదా, క్యూ ఇది పి. మనకు కోఆర్డినేట్స్ అంటే ఎంత, ఇప్పుడు స్లోప్ వచ్చేసి దీన్నే స్లోప్ అంటాం థీటా. ఇప్పుడు ఇది మొత్తం ఎంత అవుద్ది, ఇది ఇక్కడ వచ్చేసి పాయింట్ ఎంత ఉన్నట్టు, ఇది y1 ఉన్నట్టే కదా, దీని డిస్టెన్స్ ఎంత y2 మైనస్ y1. దీని డిస్టెన్స్ ఎంత, ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ ఎంత x1, ఇక్కడ ఎంత ఉన్నట్టు x, ఇక్కడ x2 ఉన్నట్టు. దీని డిస్టెన్స్ ఎంత వచ్చినట్టు, ఇంతవరకు ఆల్రెడీ x1 ఉన్నట్టే కదా, ఇక్కడ x2, ఇది వచ్చేసి x2 మైనస్ x1. అంటే మీకు ఫైనల్గా ట్రయాంగిల్ ఫామ్ ఏమవుద్ది, ఫైనల్ ట్రయాంగిల్ వచ్చేసి ఇట్లా వస్తుందన్నమాట, y2 మైనస్ y1 x2 మైనస్ x1. ఇది పాయింట్ వచ్చేసి ఏముంది x2 y2, ఇది x1 y1. నెక్స్ట్ ఇది థీటా వచ్చేస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు, PQ ఈజ్ ఈక్వల్ టు మనకేం చేయాలా, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సపోజ్ ట్రయాంగిల్ PQR అనుకుంటే QR బై PR. QR అంటే ఎంత వచ్చింది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది 2 పాయింట్స్ గినిస్తే మనకు వచ్చే స్లోప్ దీన్ని మనము గ్రేడియంట్ అని కూడా అంటాం అన్నమాట, స్లోప్ని గ్రేడియంట్ కూడా అంటాం. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ ప్యారలలిజం అండ్ పర్పెండిక్యులారిటీ ఆఫ్ లైన్స్ దేర్ స్లోప్స్. సపోజు లైన్ 1 ఈజ్ ఈక్వల్ టు tan theta ఈజ్ ఈక్వల్ టు స్లోప్ వచ్చేసి m1 అనుకుందాం. నెక్స్ట్ లైన్ 2కి tan theta 1 tan theta 2 ఈజ్ ఈక్వల్ టు m2. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m1, tan బీటా ఈజ్ ఈక్వల్ టు m2 అన్నప్పుడు ఏమవుద్ది, m1 ఈజ్ ఈక్వల్ టు m2. ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ ద లైన్స్ L1 అండ్ L2 ఆర్ పర్పెండిక్యులర్, ఈ రెండు పర్పెండిక్యులర్గా అయితే కండిషన్ ఏంది, ఆ రెండు పర్పెండిక్యులర్ అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m1, tan బీటా ఈజ్ ఈక్వల్ టు m2. దీనికి కండిషన్ ఏంటంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని స్లోపు పర్పెండిక్యులర్ కదా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ tan ఆల్ఫా ఇంటూ tan ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఎంత, దీనికి 90 ప్లస్ ఆల్ఫా అంటే ఏమొస్తుంది, tan ఆల్ఫా ఇంటూ మైనస్ కాట్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా ఇంటూ -1 బై tan ఆల్ఫా క్యాన్సిల్ -1. కాబట్టి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే. నెక్స్ట్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, -2, -1, 4. 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి tan theta ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, 4 మైనస్ ఆఫ్ -2 బై -1 -3, 6 బై -4, 3/2 -3/2. ఇది దీని యొక్క స్లోప్. సేమ్ దీనికి కూడా అంతే, y2 మైనస్ y1 బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 tan theta ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమొస్తుంది, -2 మైనస్ ఆఫ్ -2 బై 7 -3, 0/4, 0 దీని యొక్క స్లోప్. నెక్స్ట్ పాసింగ్ త్రూ ద పాయింట్, దీనికి కూడా అంతే, 4 మైనస్ ఆఫ్ -2 బై 3 -3, 6/0, ఇన్ఫినిటీ. ఇది tan theta ఈజ్ ఈక్వల్, దీని యొక్క స్లోప్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ స్లోప్ ఇన్ఫినిటీగా ఉందంటే లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు, tan 90 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదా, ఇది x యాక్సిస్ అయినట్టు. నెక్స్ట్ మేకింగ్ అన్ ఇంక్లినేషన్ ఆఫ్ 60 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. అంటే x యాక్సిస్ ఇది ఇంక్లినేషను పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్లో 60 degrees. అంటే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3.
నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ లైన్స్ మనకు ఎక్స్ యాక్సిస్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక లైను, ఇది ఒక లైన్. ఈ లైన్కి ఇది ఒక ఆల్ఫా అనుకుంటే ఇది బీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఇది L1, ఇది L2. L1 యొక్క స్లోప్ ఎంత? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m1. నెక్స్ట్ L2 యొక్క స్లోప్ ఎంత? L2 వచ్చేసి tan బీటా ఈజ్ ఈక్వల్ టు m2. మనకు ఈ యాంగిల్ కావాలి, థీటా, యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? బీటా మైనస్ ఆల్ఫా. రెండు సైడ్ల tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా. tan బీటా మైనస్ ఆల్ఫా అంటే tan a మైనస్ బి. tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. దాని ప్రకారము tan బీటా మైనస్ tan ఆల్ఫా బై 1 ప్లస్ tan బీటా ఇంటూ tan ఆల్ఫా అంటే ఎంత వస్తుంది? tan బీటా ఈజ్ ఈక్వల్ ఎంత? m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2. ఇది యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. tan థీటా ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2. అంటే దీనికి మనము ఏం కండిషన్ చెక్ చేస్తాము? ఎప్పుడు స్లోప్ నెగిటివ్లో ఉంటుంది కాబట్టి దీనికి మాడ్యులస్ పెడతాం. ఒకవేళ మాడ్యులస్ ఎక్కడన్నా నెగిటివ్ వచ్చినా నెగిటివ్ పోవడానికి. ఇప్పుడు రెండు లైన్లు ప్యారల్ అయినాయి. ప్యారల్ అంటే ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m2 మైనస్ m1 ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. m2 మైనస్ m1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2. సో ప్యారల్ లైన్స్ కింద కండిషన్ చేసాం కదా, సేమ్ అది కూడా. ఇప్పుడు సేమ్ పర్పెండిక్యులర్ అని అనుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. tan 90 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 1/0. 1/0 అంటే డినామినేటర్గా 0 అవ్వాలా? 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0. m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అనేది మనకు కండిషన్, పర్పెండిక్యులర్ కండిషన్. ఇది ప్యారలల్కి కండిషన్ ఇదన్నమాట. ప్యారలల్కి కండిషన్ m1 ఈజ్ ఈక్వల్ టు m2. నెక్స్ట్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఈజ్ π/4, స్లోప్ ఆఫ్ వన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 1/2, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద అదర్ లైన్. ఒక లైన్ స్లోపు ఎంత ఇచ్చాడు? m1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. ఇంకొక లైన్ స్లోపు m2 మనం కనుక్కోవాలి. యాంగిల్ బిట్వీన్ ద టూ స్లోప్స్ ఎంత ఇచ్చాడు? రెండు లైన్స్ యొక్క స్లోప్స్ మధ్య యాంగిల్ ఎంత ఇచ్చాడు? థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. కింద చేసాం కదా, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2 మాడ్యులస్. ఇప్పుడు tan థీటా వాల్యూలో π/4 పెట్టడమే కదా. tan π/4 ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ 1/2 బై 1 ప్లస్ 1/2 m2. ఎంత వస్తుంది ఇప్పుడు? 2m2 మైనస్ 1 బై 2 ప్లస్ m2. 2m2 మైనస్ 1 బై 2 ప్లస్ m2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 2 ప్లస్ 2 m2. tan π/4 ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 2m2 మైనస్ 1 బై 2 ప్లస్ m2. ఇది మాడ్యులస్. మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అవ్వచ్చు కదా. 2m2 మైనస్ 1 బై 2 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 2m2 మైనస్ 1 బై 2 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. క్రాస్ మల్టిప్లై చేస్తే 2m2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ m2. ఇది సైడ్ తీసుకొద్దాం, ఇది సైడ్ తీసుకొద్దాం. 2m2 మైనస్ m2 ఎంత? 2m2 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఆఫ్, అటు సైడ్ పోతే మైనస్ అయిపోద్ది కాబట్టి ఇది m2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఆఫ్ -1 ఎంత? 3. m2 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 2m2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ m2. ఇది 3m2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 1. 3m2 ఈజ్ ఈక్వల్ టు -1. m2 ఈజ్ ఈక్వల్ టు -1/3. m2 ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇది మనకు వచ్చిన రెండు స్లోప్స్. నెక్స్ట్ లైన్ త్రూ ద పాయింట్స్
minus 2 comma 6 4 comma 8 is perpendicular to the line through the points 8 comma 12 x comma 24. Then find the values of x. అంటే minus 2 comma 6 4 comma 8 ఒక లైన్ ఉంది 4 comma 8 దీనికి ఈ లైన్ ఇంకొక లైన్ పోతా ఉంది ఇదేమో 8 comma 12 x comma 24 ఇది పర్పెండిక్యులర్ 90 degrees ఉంది అన్నాడు. 90 degrees ఉందంటే ఎంత? దీని స్లోపు m1 అనుకుంటే దీని స్లోపు m2 కదా, ఏందా కండిషన్ చెప్పే కదా, రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఫస్ట్ m1 ఎంత వస్తుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. y2 ఎంత? 8 మైనస్ 6 బై 4 మైనస్ ఆఫ్ -2 2 బై 6 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. నెక్స్ట్ m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 మైనస్ 12 బై x మైనస్ 8. 24 మైనస్ 12 ఎంత? 12 బై x మైనస్ 8. ఇది దీని యొక్క m2 స్లోప్. ఇప్పుడు m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదా. అంటే ఏమొస్తుంది? m1 1 బై 3 ఇంటూ 12 బై x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు -1. 3 4లు x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు -4. x ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 8. ఇది వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x వాల్యూ ఎంత వచ్చినట్టు? 4 వచ్చినట్టు. ఫైనల్గా x వాల్యూ 4 వచ్చినట్టు అనమాట. ఇది మనం అదే ప్యారలల్గా గణిస్తే m1 ఈజ్ ఈక్వల్ టు m2 అనుకుంటాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more videos.